నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అమ్మవారి ఉపాసకులు క్రియా యోగి ఉదయ భాస్కర్ గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? చాలా సంతోషం మరొక మారు మీతో మాట్లాడడం. రెండు అమూల్యమైన పుస్తకాలని ఆవిష్కరించబోతున్నారని తెలిసింది. వాటి వివరాలు తెలియచేస్తారా? తప్పకుండా. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రెండు పుస్తకాలు కూడా మారెళ్ళ రామకృష్ణ మాస్టర్ గారి ఆరాధనా దినోత్సవ సందర్భంగా పరమ గురువులు, విశిష్టమైనటువంటి 4 గురువులు గత 6 నెలల నుంచి, అంటే దేనికైనా మనం తపహ, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన అని సాధనకి డెఫినేషన్. అది క్రియాయోగం అని కాదు, దేనికైనా ప్రామాణికంగా పతంజలి రాసినటువంటి సాధన ఏంటి అంటే, ఎవరికైనా ఎవరి తపన వాళ్ళది తపహ, దాని తగ్గ స్వాధ్యాయనం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ రెండు కనుక సమన్వయం కలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువు గాని అమ్మవారు గాని ఏదన్నా అనుకోండి. ఆ రకంగా ఇది యోగ విజ్ఞానం సౌందర్య లహరి తెలుగు పుస్తకం, ద ఇన్నర్ యూనివర్స్ అని ఇంగ్లీష్ పుస్తకం. తెలుగు పుస్తకం యోగ విజ్ఞానం, ఇది ఇన్నర్ యూనివర్స్ అని చెప్పేసి ఇది ఇంగ్లీష్ పుస్తకం. అంటే గురువుల యొక్క ఆశనం ఈ జ్ఞానాన్ని దేశ విదేశాలకి పంచాలని. అనేది ఈ పుస్తకాలు సహకరించిన వాళ్ళు కూడా, నేను ఆన్లైన్ క్లాసెస్లు చెప్తున్నాను చాలా కాలం నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి. వాళ్ళ ప్రోత్సాహంతో 2 పుస్తకాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. అందరికి త్వరలో 30వ తారీఖు, జూన్ 30వ తారీఖు, అంటే 28, 29, 30వ తారీఖు 3 రోజులు కూడా గురుగారి యొక్క ఉత్సవాలు దుబాయ్, అబుదాబిలో జరుగుతున్నాయి. అంటే ఇక్కడ కూడా అన్ని ఆశ్రమాల్లో జరుగుతాయి. సరే, ఆయన కోరిక మేరకు ఇది మొదటిసారి విదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే దీంట్లో విజ్ఞానం జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇచ్చిన సౌందర్య లహరిలోది, తర్వాత ఆదిశంకరాచార్యులు ఇచ్చినటువంటి యోగ తారావళి. అసలు భగవంతుడు మనకి జగద్గురువుగా మనకి ఏ పరిస్థితిలోనైనా ఈ క్షణానికి ఏం కావాలి అన్నటువంటివన్నీ కూడా ఆయన సమకూర్చారు మొత్తం అంతా. మనం దాన్ని మనకేం కావాలి అన్నది దాంట్లోంచి మనం తెలుసుకోగలగడమే. అంటే ఈ యోగ విజ్ఞానము సౌందర్య లహరి అంటే ఎందుకు చదవాలి ఈ పుస్తకాన్ని? ఏం నేర్చుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? అంటే సౌందర్య లహరి ఇప్పుడు ఈ లలితా సహస్రనామం అందరికి తెలుసు, 1000 నామాల్లో ఉంది. ఈ 1000 నామాల్లోని రహస్యాన్ని 100 శ్లోకాల్లో సౌందర్య లహరిలో ఇచ్చారు. అంటే కుదించారు అనమాట. మళ్ళా మనకి అందులో కనీసం ఒక మానవుడికి 4-5 శ్లోకాలు పూర్తిగా అధ్యయనం చేసిన గురుముఖత, అంటే 4 శ్లోకాలు అంటే 4 చక్రాలు అనుకోండి. అంటే మనిషికి 6 చక్రాలు ఉంటాయి, షట్ చక్రాలు అంటారు. 6 ఋతువులు ఉంటాయి, వాటికి దీనికి సంబంధం ఉంది. అలాగే మనం ఈ సంవత్సర కాలం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ యోగాభ్యాసంలో లేదా జగద్గురులు చూపించిన మార్గంలో మనం గనక పాటిస్తే మనకి ఏ సమస్య ఉండదు. అందుకని ఆ సౌందర్య లహరిలో మొదటి శ్లోకము, 3వ శ్లోకము, 33వ శ్లోకం కూడా విశేషమైన యంత్రాలని నా ద్వారా లోకానికి అందించబడింది. కనీసం ఇలా 3, అంటే ప్రతిదానికి ఒక బీజము, శక్తి, కీలకం. మంత్రశాస్త్రంలో అలా చెప్తారు. లేదు మన స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం. మనం కేవలం భౌతిక దేహం గురించే జీవితాంతం శ్రమ పడుతున్నాం, టెన్షన్స్ పడుతున్నాం. కానీ మన లోపల 3 ఉన్నాయి, మనం 3 దేహాలను ఉపయోగించుకోవచ్చు అని మనిషికి తెలిస్తే ఇంకా అంతకన్నా ఆనందం లేదు. అంటే ఇది చదువుతో సంబంధం లేదు. మనం ఏదో యూనివర్సిటీలో సీట్ వస్తేనే ఒక సైంటిస్ట్ అయితేనే కావాలని ఏం లేదు. అందుకని మనకు అనంతమైన విజ్ఞానాన్ని ఇలా భగవద్గీత ద్వారా కానీ, లలితా సహస్రనామం ద్వారా కానీ, సౌందర్య లహరి ద్వారా కానీ జగద్గురువులు ఎప్పుడూ అందించారు. అందులోని కొన్ని శ్లోకాలని, విశేషమైనటువంటి వాటిని తీసుకొని
ఇందులో చూపించడం జరిగింది. ఇలా చాలా నేను అంటే ముందుగా మనకి ఇండెక్స్ విషయ సూచిక ఉంటుంది కదండి, అందులో గమనిస్తూ ఉన్నాను. బీజ గాయత్రి మంత్ర సాధన, స్వరయోగంతో దివ్య జ్ఞానము, అలాగే సౌందర్య లహరి, స్వామిరామ, ఇవన్నీ కూడా మంత్రాలకి వీటికి సంబంధించి ఉన్నాయి గురుగారు. అయితే ఈ గ్రీన్ జ్యూస్ అని గాని, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులకి సంబంధించి వీటివి కూడా ఉన్నాయి. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇందులో నేను యోగాభ్యాసాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో యావత్ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ ఏఎల్వి కుమార్ ట్రెడిషనల్ యోగా, యావత్ ప్రపంచానికి తెలుసు మనకన్నా, మన దేశంలో వాళ్ళకన్నా ఇతర దేశాల్లో ట్రెడిషనల్ యోగా అంటే ప్రాముఖ్యత చెందింది. అటువంటి ఆయన దగ్గర నేను టీచర్ ట్రైనింగ్గా 3 నెలల పాటు నేర్చుకున్నా. అందుకని మనకి యోగాభ్యాసంలో 650 కండరాలు, 720 కదిలే విభాగాలు, 320 ఎముకలు ఉంటాయి మన దేహంలో. ఈ 3 విభాగాలు, వీటన్నిటికీ సమగ్రమైన శాస్త్రీయమైన ఒక ఎక్సర్సైజ్ ఏదన్నా ఉందా అని అడిగితే, ఇప్పుడు మనం ఏదో జిమ్కి వెళ్తుంటాం, వేరే వేరే వాకింగ్కి వెళ్తుంటాం, అనేక రకాలు చేస్తుంటారు. కానీ శాస్త్రీయమైనది ఏదైనా ఉందంటే అది యోగాభ్యాసమే. అది దాంట్లో కూడా 4 రకాలు ఉంటాయి. అందులో ఆధ్యాత్మిక మార్గంలో యోగాభ్యాసం చేయడం చాలా ఉత్తమం. నేను 60వ సంవత్సరంలో ఈ యోగాభ్యాసాన్ని నేర్చుకున్నాను, రిటైర్డ్ అయిన తర్వాత. అందుకని మన వయస్సుతో 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం యోగాభ్యాసం రోజు 360 రోజులు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చదివితే మనకి వివరాలు తెలుస్తాయండి, చాలా వరకు వివరాలు తెలుస్తాయి. ఆ ఏఎల్వి కుమార్ గారి యొక్క వీడియోస్ ఈటీవీలో ఉన్నాయి, సాక్షి ఛానల్లో ఉన్నాయి. 2017 సెప్టెంబర్ 15 ఆ డేట్ కనుక మీరు టైప్ చేస్తే యూట్యూబ్లో, భగవంతుడు యూట్యూబ్లో ఉన్నాడు. మనకు కావాల్సిన జ్ఞానం అంతా సులభంగా, ఏ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేకుండా అంత అనంతమైన జ్ఞానం అందిస్తున్నారు. అందుకని యూట్యూబ్లో మీకు దరిదాపు 60-70 ఎపిసోడ్స్ ఉంటాయి. మీరు వరుసగా కనుక మీరు నేర్చుకోగలిగితే ఏ ఖర్చు లేకుండా ఆయన వీడియోస్ని చూసి మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఒక్కొక్క వీడియో. డైలీ ఒక వీడియో చొప్పున, అసలు ఒక 5-6 వీడియోలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినా మనకి ఇటువంటి కీళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ ఏంటంటే లాక్టిక్ యాసిడ్ అనేటువంటిది ఆ జాయింట్స్లలో పేరుకుపోతుంది ఎక్కడైనా శరీరంలో. ఈ లాక్టిక్ యాసిడ్కి నివారణ ఏంటి అంటే, ఇలా ఆపరేషన్స్ కానీ వేరే రకంగా అవసరం లేదు. ఆక్సిజన్ లెవెల్స్ అక్కడికి వెళ్ళని కారణంగా మనకి లాక్టిక్ యాసిడ్ అక్కడ ఆయా జాయింట్స్ లో ఫామ్ అవుతుంది. దానికి మనం యోగాభ్యాసం ద్వారా ఆక్సిజన్ అక్కడికి పంపిస్తే అది త్వరలో క్లియర్ అయిపోతుంది. ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా చెప్తారండి. ఆ గురువు గారు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని ఈ పుస్తకాల్లో ఇచ్చి, దాన్ని ఈ నెల 30వ తారీఖు నుంచి అందరూ దాన్ని, మా వెబ్సైట్ ఉంది agastyaspiritual.org, agastyaspiritual.org. దాంట్లో నాకు సంబంధించిన వివరాలు, పుస్తకానికి సంబంధించిన వివరాలు, మీకు ఎలా అందుతుందో అన్నీ ఉన్నాయి. దాని ద్వారా అందరూ లోకంలో తీసుకోవాలని, ఉపయోగం పొందాలనే రాయడం జరిగింది. అలాగే మరి ఈ చిన్న వివరణ గురువు గారు, ది ఇన్నర్ యూనివర్స్ అని చెప్పి ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ వర్షన్ ప్రత్యేకంగా దేని గురించి అండి? ఈ ఇన్నర్ యూనివర్స్ అంటే ఇది అగస్త్యుల వారి యొక్క అనుగ్రహంతో రాయబడింది. చాలా తపస్సు చేసి, అంటే ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి, అగస్త్యో భగవాన్ ఋషి, కుర్తాళ పీఠేశ్వరి, కుర్తాళ నాదేశ్వరుడు, అక్కడి నుంచి వాళ్ళ పరంపర అంతా ఉంటుంది. అందుకని ఆ అగస్త్యుల వారి గుహ ఇప్పటికి కూడా కుర్తాళం దగ్గర పుదుగై గుహల్లో ఉంది. ఇప్పుడు మీ స్టూడియో ఎలా ఉందో ఇంతటి గుహ ఉంది లోపల. ఆ ఏసీలా ఉంటుంది ఎండాకాలంలో కూడా. మా మౌనస్వామి యొక్క అనుగ్రహంతో, సిద్ధేశ్వరానంద భారతి యొక్క అనుగ్రహంతో 2012వ సంవత్సరంలో హోళీ పౌర్ణమి రోజున నాకు అక్కడ వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడ మహావతార్ బాబాజీ శిక్షణ పొందిన చోటది.
అందుకని యావత్ ప్రపంచానికి తెలిసిన మహావతార్ బాబాజీ శిక్షణ పొందింది అగస్త్యుల వారి ద్వారా అక్కడ. అందుకని ఆయన అనుగ్రహంతో ఈ వేదంలో ఉన్నటువంటి విషయాల్ని ఈ రోజు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విద్యార్థులందరికీ కూడా సైంటిఫికల్ గా అందజేయాలి అన్న ఉద్దేశంతో ఆయన అనేక గ్రంథాలని తమిళ వాంగ్మయంలో రాయించారు. నాకు ఆ సూచన అందించి హ్యూమన్ బ్రెయిన్ మెయిన్ మనం పార్ట్ అంతా కూడా బ్రెయిన్ గురించి ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో మన దేహంలోని విభాగాలన్నిటి గురించి కూడా మీకు నాలెడ్జ్ వస్తుంది. అందుకని దాని ప్రధానమైనటువంటి అంశం హ్యూమన్ బ్రెయిన్ గురించి. తర్వాత హిమాలయన్ మాస్టర్స్ యొక్క సందేశం, అందులో మహావతార్ బాబాజీ సందేశం ఇవ్వబడింది యావత్ ప్రపంచానికి. తర్వాత ద సెల్ఫ్ రియలైజేషన్, అంటే మనం హూ యామై అనేటువంటిది మనం ఎలా తెలుసుకోవచ్చు రమణ మహర్షి చెప్పింది. కేవలం ఈ 2 పుస్తకాలు చదివితే మన కూర్చున్న చోట్లోనే మనం ఎవరమో తెలుస్తుంది. మనం ఎవరమో తెలిస్తే సూక్ష్మం, మనం స్థూలం కాదు. జన్మకు ఒక సార్థకత, జన్మ సార్థకత. మొత్తంగా ఒకసారి వెబ్సైట్ చెప్పండి గురుగారు, ఎలా పొందొచ్చు ఈ పుస్తకాలు, ఎప్పటి నుంచి పొందవచ్చు? agastyaspiritual.org దాని మీద రాసి ఉంది. అది ఒకసారి ఫోటో తీసి కూడా చూపించవచ్చు. agastyaspiritual.org పైన కూడా రాసి ఉంటుంది కింద. అది దాని ద్వారా ఇంకా అందరికీ సులభంగా యావత్ ప్రపంచానికి వెబ్సైట్ కాబట్టి దేశ విదేశాల వాళ్ళకి పలానా తారీఖు నుంచి అంటే 30వ తారీఖు నుంచి అందరికీ అందుబాటులోకి వస్తాయి ఈ పుస్తకాలు. చాలా వివరంగా తెలియజేశారు గురుగారు. agastyaspiritual.org ఇందులో మనకి పుస్తకాలు అయితే లభిస్తాయి. జూన్ 30 తర్వాత నుంచి అఫీషియల్ గా లాంచ్ అవబోతున్నాయండి. ఎవరైతే స్పిరిచువల్ వేలో వాళ్ళ జర్నీ ఇంకాస్త ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటారో, కొన్ని సూక్ష్మ విషయాలు తెలుసుకుందాం అనుకుంటారో, అవి మీ జీవితానికి ఒక పరమార్థాన్ని ఏర్పరుస్తాయి, మేము ఒక ముక్తిని ప్రసాదిస్తాయి మాకు అనుకునే వాళ్ళు, ఈ వేలో వెళ్దాం అనుకునే వాళ్ళకి ది బెస్ట్ బుక్స్ అని చెప్పొచ్చండి. జూన్ 30వ తారీఖు నుంచి మీకు ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. ఇంకా ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి, ఎటువంటి మార్గాలను మీరు సూచిస్తున్నారు, అసలు ఈ పుస్తకాలు దేని గురించి, ఎలా చదవాలి, చదవడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి, మనకి ఏమొస్తుంది అనేది చాలా వివరంగా ఉంటాయి. ఉదయ్ భాస్కర్ గురువు గారు ఇప్పటివరకు చాలా మందికి ప్రత్యేకంగా ఈ స్పిరిచువల్ వేలో హెల్ప్ చేశారని చెప్పుకోవాలండి. ఎంతోమంది ఫారెన్లో ఉన్న వాళ్ళు గురువుగారి స్టూడెంట్స్ ఉన్నారు. వీరు అప్పుడప్పుడు విజిట్ చేసి అక్కడ వాళ్ళకి క్లాసెస్ అనేవి చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు ఇప్పుడున్న స్థలం దగ్గర నుంచే. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం గురుగారు. నమస్కారం అండి.